హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రైస్‌లోకైనా లేదా రోటీలోకైనా చాలా ఈజీగా చేసుకునే ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. రెగ్యులర్‌గా చేసుకునే కర్రీస్ అలాగే పచ్చళ్ళు బోర్ కొట్టినప్పుడు తప్పకుండా ఈ స్పెషల్ రెసిపీ తయారు చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మీడియం సైజు వంకాయని తీసుకొని దీన్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఒక 5, 6 వెల్లుల్లి రెప్పలు, ఇంకా ఒక 3 టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో స్పైసీనెస్ కోసం ఒక 5, 6 పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో మూత తీసి మాడిపోకుండా వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్గా చేసుకునే వంకాయ టమాటా పచ్చడి లాగే ఉంది, కానీ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇలా వంకాయలు అలాగే టమాటాలు బాగా కుక్ అయిన తర్వాత కొంచెం చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పైన ఉన్న టమాటా తొక్కని అలాగే వంకాయల మీద ఉన్న స్కిన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చేత్తో కానీ లేదా ఏదైనా పప్పు గుత్తి లేదా మ్యాషర్తో కానీ ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఈ పచ్చడి కోసం మనము మిక్సీ జార్ కానీ లేదా రోలు కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చేత్తో కానీ లేదా ఏదైనా మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా వంకాయ తినను అన్న పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. వాళ్ళు వద్దనకుండా మొత్తం ప్లేట్ ఖాళీ చేస్తారు. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత మనము ఒక ఉల్లిపాయని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కొంతమంది ఉల్లిపాయని ఫ్రై చేయకుండా డైరెక్ట్ చట్నీలో కలుపుకొని తాలింపు వేసుకుంటారు. మీరు అలా అయినా ట్రై చేయొచ్చు, కానీ ఇలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ కారము, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న వంకాయ టమాటా మిక్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా దీనిలో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు రోటీలో కూడా కర్రీలాగా తినొచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.